ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి దేవతి దేవుడు గత కాలం అంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మరి యొక్క సమయంలో ఆయనకి ప్రార్థన ద్వారాగా మనం ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చక్కటి పరిచర్య చేసి మరి ఆయన చిత్తాన్ని నేర్చుకున్నట్టుకు గాను దేవుడు మనల్ని ప్రేమించినటువంటి యొక్క శుభతరుణంలో ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. ఈ అనుదిన బైబిల్ పఠన పరిచర్యను మోషబాబు ప్రార్థనతో నేటి పరిచర్యలకు మనం ప్రవేశపెడదాం. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పర్లోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామనికి వేరే సోదరుతో ఎంచుకున్నదండి. ఉదయకాల తండ్రి ట్రిగతండి వాకింగ్ చెందుకునే భాగ్యాన్ని తండ్రి మీకు ఎన్నో తండ్రి ట్రిగ తండ్రి గలతి పతిక తండ్రి మొదటి అర్థం తండ్రి ఇదిగోండి తండ్రి లాగన భాగాలుగా చదువుతుండగా మాకు సమృద్ధిమైన తెలియని జ్ఞానాన్ని పహించినదండి. ఈ చిన్న పిల్లల తప్పు పాల్గొన చేసి మనం వేడుకుంటే ప్రార్థన చేసి కృష్ణ పరతండ్రి జై తల్లి ప్రార్థన పరతని కొన్నార్థం మనకి పెరాదవన్నాడు తెచ్చుకున్నది. ఈ ఉదయకాల సమయంలో వేగరమైతే మీ నాకేశ్వర భాషనికి ఎంతమన్నదండి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇంకా గలతలు రాసిన పత్రిక తండ్రి 1వ అధ్యాయం చదువుతుండగా ఈ అధ్యాయం మొదటి అధ్యాయం చదువుతుండగా సందర్భాలు రోజుగా నేర్చుకునేలా చేయండి. ఉదయకాల సమయంలో తండ్రి వేగరమైతే పాసలు కొడుకు వచ్చేసి నీకు ఎంతో మన్నదండి. ఈ ఉదయకాల సమయంలో మేము కలిసి రాసిన మొదటి పరీక్ష చదువుతున్న ప్రతిపాడు భక్తిని మరో ఋతుబలం రాసుకునేలా చేయండి. ఉదయకాల సమయంలో తండ్రి ఈ లైఫ్ బిడ్డలంతా ఇచ్చారు కాగిన వారికి మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని ఇచ్చాం. భూషణం బియ్యాలు ఆదరించి కుటుంబాన్ని కూడా ఆదరించారు. 2 సంఘాలను సేకరణ కూడా దీవించండి. నూతనంగా తారఫాతం సేవకులు అందరినీ దీవించండి. ఈ చిన్న ప్రాంతం పరపణ చేయించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలోనైనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో శక్తితో ప్రభు మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి గణపరచడానికి మీరు మాకిచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. నాయన అనుదిన బైబిల్ పఠన పరిచర్యని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ఈ పరిచర్యని దీవించి ఆశీర్వదించి మీ మహిమ కొరకు ముందుకు నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. దేవా యొక్క సమయంలో ప్రార్థించిన 20 బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఉదయకాల సమయంలో ఇదిగోనైనా స్థానిక సంఘంగా మేము ఇటు రీతిగానైనా మీ సన్నిధిలో పరిచర్య చేస్తున్నాం అని అంటే ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరును బట్టి వైఎస్ఆర్ నగర సంఘాలను బట్టి నాయన మీకు కృతజ్ఞతలు. నాయన 2 సంఘాల్లో ఉన్నటువంటి నాయన బిడ్డలందరినీ విశ్వాసులందరినీ పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ. వారి విశ్వాస జీవితాన్ని భక్తి జీవితాన్ని మీరు అభివృద్ధిపరచండి, వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఆత్మీయంగా వారు నాయన సత్ప్రవర్తన కలిగి లోకంలో బ్రతికేలాగా వారికి నేత్రాలను తెరవండి, మనసులను తెరవండి. అలాగే నాయన చెప్పబడుతున్నటువంటి వాక్యాల ప్రకారంగా తమ జీవితాలను కట్టుకొనుటకు దిద్దుకొనుటకు నాయన మీ చిత్తానుసారంగా నడుచుటకు నీ పిల్లలను ప్రేరేపించండి తండ్రి. వాక్యాలను అందిస్తూ నిరంతరం బోధకులుగా నాయన సేవకులుగా ఉండి మీ మాటలను అందిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, వారి యొక్క సతీమణి గారిని, వారి యొక్క కుమారుడును కుమార్తెను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబము నిత్యము నాయన ఇదిగో పాత నిబంధన కాలంలో నిత్యము దీపము నాయన వెలుగుతూ ఉండాలని తండ్రి నీ బిడ్డలైనటువంటి ఇశ్రాయేలుకి మీరు ఆజ్ఞాపించారు ప్రభా. ఈరోజు కూడా నిత్యము తండ్రి ఇదిగో ఆత్మ ద్వారా మేము వెలిగింపబడాలని వాక్యం ద్వారా మీరు మాకు సెలవిస్తున్నారు కనుక నాయన దైవ సేవకుల కుటుంబాలు వెలుగుతూ ప్రభా విశ్వాసులమైనటువంటి మమ్మల్ని అందరినీ వాక్యం ద్వారా వారు వెలిగిస్తూ ఉంటుండగా తండ్రి వారంలో వారు వెలిగించినటువంటి ఆ వాక్యపు నాయన నూనెతో ప్రభా మేము నాయన ఆత్మీయంగా ప్రతిరోజు నాయన వాక్యాన్ని పఠించి ప్రార్థించి పరిచర్య చేసి మాలో ఉన్నటువంటి నాయన ఆత్మదీపాన్ని వాక్యం ద్వారా వెలిగించుకున్నట్టుకు మీ సహాయాలు దయచేయమని తండ్రి. మరి ఉదయకాల సమయంలో జరగబోతున్నటువంటి ఒక పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. గత కాలంలో కొరింథీయులకు రాసినటువంటి 2 పత్రికల ద్వారాగా పౌలు గారి ద్వారాగా విలువైన సమాచారాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఇదివరకు వినడని నేర్చుకున్నటువంటి సంగతులు
మీరు మాతో ఆత్మ సహాయంతో మాట్లాడినందుకే కృతజ్ఞతలు తండ్రి. కొరింథీ సంఘం ద్వారాగా ఎన్నో విలువైన విషయాలు మేము ఆత్మీయంగా బలపడ్డాం, స్థిరపడ్డాం, నేర్చుకున్నాం, జ్ఞానవంతులుగా కొంత మేరకు నాయన మీ సన్నిధిలో నిలబడ్డామని ఆశిస్తున్నాం తండ్రి. నేడు కొరింథీ పత్రికలను ముగించుకుని మరి గలతీలకు రాసినటువంటి పత్రికలోనికి నాయన అడుగు పెడుతున్నాం ప్రభా. మీ కృప మీ కాపుదలను ఈ పరిచర్యపై అనుగ్రహించండి. ఈ గలతీ సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైతే ఉన్నావో, సమస్యలు ఏవైతే ఉన్నావో వాటిని ఎలా పౌలు గారు పరిష్కరించి వారిని మరి ఆ సంఘాలన్నిటినీ మీ మహిమ కొరకు నిలబెట్టారు. ఈ విషయాలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు బోధకుడుగా, సహకారులుగా, సహాయకుడిగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మరి యొక్క ఉదయకాల సమయంలో జరగబోతున్న ఈ యొక్క పరిచర్య అంతయు నాయన మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తారని, నడిపిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో గత కాలంలో మరి మనం కొరింథీలకు రాసినటువంటి పత్రికని కొంతమేరకు మనం ఒక అవగాహనకి రాగలిగాం కదా. కొరింథీ పత్రిక నుంచి కొంత అవగాహనకు రాగలిగాం. అసలు ఏంటి ఈ సందర్భాలన్నీ ఏంటని. కొరింథీ పత్రిక నేపథ్యాన్ని మనం చూసినప్పుడు అసలు కొరింథీ పత్రిక ఎందుకు రాయబడింది అని అంటే ఒక 5 విషయాల్లో మనము ఈ కొరింథీ పత్రిక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే రెండవ పత్రిక. ఈ రెండవ పత్రిక రాయడంలో గల పౌలు గారి ఉద్దేశం ఏంటంటే తన అపోస్తుల యొక్క అపోస్తలత్వాన్ని రక్షించుకోవడానికి ఈ రెండవ పత్రిక రాసినట్లుగా మనకు కనపడుతుంది. ఓకేనా. ముందు మరి మనం కొరింథీ పత్రికను ముగించేసుకుని నేడు గలతీ పత్రికను వెళ్ళబోతున్నాం. కనుక ఇప్పుడు కొరింథీ పత్రిక రాయడంలో గల పౌలు గారు రెండో పత్రిక రాయడంలో గల ఆయన ఉద్దేశాలు ఏంటంటే పౌలు గారు తన అపోస్తలత్వాన్ని రక్షించుకోవడానికి ఈ పత్రిక రాశాడు. రెండో పత్రిక అపోస్తలత్వాన్ని రక్షించుకోవడం ఏంటి? అది ఎవరన్నా పట్టుకుని పోతున్నారన్నా, దాన్ని ఎవరన్నా చెరిపేస్తున్నారంటే అవును, పట్టుకుని వెళ్ళిపోయి చెరిపేసేటువంటి దుర్బోధకులు పౌలు గారు అపోస్తులుడు కాడు. ఒకటే, ఆయన నిజమైన సేవకుడు కాదు. రెండవది, ఇప్పుడు ఈ రెండింటిని ఆయన ఏం చేస్తున్నాడనంటే ఈ రెండో పత్రిక ద్వారాగా తన యొక్క అపోస్తలత్వాన్ని రక్షించుకుంటూ క్రీస్తు రాయబారినని చెబుతూ వారిని ముందుకు నడిపిస్తున్నాడు కొరింథీ సంఘాన్ని. ఇది మొదటిది. ఇక రెండో భాగంలో ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తున్నాడు అనమాట. ఆయన కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు కొరింథీ మొదటి పత్రికలోను రెండో పత్రికలోను కూడా పౌలు గారు ప్రాముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనకేం అర్థం కావాలంటే ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి సమస్యలను సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు, దైవ సేవకుల యొక్క సమక్షంలో ఆ సమస్యలు పరిష్కరించుకోవాలి. అంతేగాని సంఘంలోనికి వెలుపుతున్నటువంటి వారు, సంఘానికి బయట ఉన్నటువంటి వారు వచ్చి మనకి తీర్పు తీర్చేటువంటి వారిగా ఉండకూడదు. అందుకనే సంఘంలో ఉన్నటువంటి సమస్యల్ని మనమే పరిష్కరించుకునేలాగా సంఘం అంతా కూడా సిద్ధపడాలి. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఎవరు తీర్చాలి? దానిలో ఉన్నటువంటి సేవకులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వారు, క్రీస్తుకి సేవకులు, పరిశుద్ధులు, వీళ్ళే ఏం చేయాలంటే సంఘంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. బయట వ్యక్తులు ఎవరు కూడా అలాగే మన కుటుంబ సమస్యలైనా సరే మనం ఏం చేయాలి? మనమే పరిష్కరించుకోవాలి. బయట వారిని ఎవరిని కూడా మన కుటుంబ సమస్యలను తీర్చడానికి వారిని నాయకత్వాన్ని అస్సలే ఇవ్వకూడదు. కుటుంబపు యజమానురాలు ఏదైతే నిర్ణయాన్ని తీసుకుంటున్నారో ఆ నిర్ణయానికి మనం లోబడాలి. అలాగా మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అప్పుడు సంఘంలో ఉన్నటువంటి సమస్యలు మనకి చిన్నవిగా కనబడతాయి. ఇది రెండోది. ఇక మూడో విషయాన్ని మనం చూసినప్పుడు విశ్వాసులను ఓదార్చడానికి ఈ పత్రిక రాయబడింది. దేని కొరకు రాయబడిందమ్మా? విశ్వాసులను ఓదార్చడానికి ఈ పత్రిక వ్రాయబడింది. ఇది మూడో మాట, విశ్వాసులను ఓదార్చడానికి. అలాగే ఇప్పుడు ఈ గ్రంథం, ఈ అధ్యాయం మనం చదువుతున్న ద్వారా, ఈ పత్రిక మనం చదువుతున్న ద్వారా దేవుడు కూడా మనకి ఏం కలిగజేస్తున్నాడు? ఇప్పుడు ఓదార్పును మనకు కలిగిస్తున్నాడు అనమాట. ఏమంటే విశ్వాసులను ఓదార్చడానికి ఈ పత్రిక రాయబడింది. ఈ పత్రిక చదువుతున్నప్పుడు మనకి కూడా ఆటోమేటిక్గా ఓదార్పు కలుగుతుంది. ఇప్పుడు మనల్ని కూడా మనం నిజమైన క్రైస్తవులు అని అన్నాం అనుకోండి, మనల్ని కూడా అబద్ధికులు అనేటువంటి క్రైస్తవులు ఉంటారు. వారికి మన గొప్పతనం ఏంటో మనం చూపించాలి వారికి. ఓకేనా. ఇది ఇక ఎన్నోని ఇప్పటికి మూడవని. ఇప్పుడు నాలుగవది చూద్దాం. నాలుగవది ఏంటంటే కొరింథీలకి పౌలు గారికి మధ్య ఉన్నటువంటి ఆ దూరాన్ని పునరుద్ధరించడానికి ఈ పత్రిక, రెండో పత్రిక వ్రాయబడింది.
ఇక చివరగా ఆయన ఈ పత్రిక ద్వారాగా నేపథ్యాన్ని ఏం చెప్పాలనుకుంటున్నాడంటే పౌలు గారు యెరూషలేములో ఉన్నటువంటి బీదలకి సహాయాన్ని అందించమని సిఫార్సు చేస్తున్నాడు అనమాట. ఈ కొరింథీ సంఘాన్ని వేడుకుంటున్నాడు, అడుగుతున్నాడు, చెబుతున్నాడు. ఇలా ఈ కోణాల్లో మరి ఈ రెండో పత్రిక వ్రాయబడిందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, టూకీగా మనం అర్థం చేసుకోవాలి. దీని నుంచి ఇంకా వివరణ నేపథ్యం మనం ఆలోచించాలంటే కొంతమంది అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి మనకంటే పెద్ద దైవ సేవకుల దగ్గర మనం ఆలోచనలు తీసుకుని వారి యొక్క అనుభవంలో నుంచి మరికొంత సమాచారాన్ని కొరింథీ పత్రిక ద్వారా నేర్చుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. వీలు కుదిరితే ఆ ప్రయత్నాలు కూడా మనం చేద్దాం. ఓకే, ఇది నేపథ్యం. ఇక ఈ కొరింథీ పత్రిక అవుట్లైన్స్ మనం చూసినప్పుడు అంటే ఎందుకొరకు వ్రాయబడింది ఈ గలతీ పత్రిక, క్షమించండి కొరింథీ పత్రికను మనం ఆలోచన చేసినప్పుడు మొదటి 2 అధ్యాయాల్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా విశ్వాసులను ఓదార్చడానికి ఈ పత్రిక 1-2 అధ్యాయాలు రాయబడిన అవుట్లైన్స్ అనమాట. ఇవి 1-2 అధ్యాయాల అవుట్లైన్స్ ఏంటంటే విశ్వాసులందరినీ ఓదార్చడానికి, ముఖ్యంగా దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణ, నెమ్మది, శాంతి అనుగ్రహించడానికి. మరి కొరింథీలకు రాసినటువంటి 2 పత్రిక మొదటి 2 అధ్యాయాలు ఏమంటే పాపం చేసినటువంటి వారిని క్షమించాలని ఈ 1-2 అధ్యాయాలు మనకు సెలవిస్తున్నాయి. ఇక 3-7 అధ్యాయులు ఏంటంటే నిజమైన సేవకత్వం మనకి అక్కడ కనబడుతుంది. ఏంటమ్మా, నిజమైన సేవకత్వం. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనకు మనల్ని మహిమకరంగా నడిపించాడని దేవుడు నిజమైన సేవకత్వం గురించి వ్రాయబడింది. దేవుని వాక్యము అలాగే విశ్వాస జీవితం గురించి ఇది వ్రాయబడింది. ఇక 4వ భాగాన్ని మనం చూసినప్పుడు 8-9 అధ్యాయులు మనకి ఏమని సెలవిస్తున్నాయంటే ఇవ్వడం గురించి చెబుతున్నాయి అనమాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8-9 అధ్యాయాలు దేని కొరకు అంటే రాయబడిన మోషేబాబు ఇవ్వడం గురించి, గివింగ్. ఇవ్వడం వలన దేవుడు దాతని ప్రేమిస్తాడని, కానుకనిచ్చేవారిని దేవుడు అభివృద్ధి పరుస్తాడని, ఆశీర్వదిస్తాడని ఈ కొద్ది అవుట్లైన్ మనకు కనబడుతుంది. ఇక 10-13 అధ్యాయాలు మనకి చివరి భాగాలు ఏం కనబడుతున్నాయి అంటే తప్పుడు అపోస్తులపై మరి పౌలు గారు వారిని తప్పుడు అపోస్తులుగా వేషం వేసుకున్నటువంటి వారిని నిరూపించి చూపించినట్లుగా మరి 10-13 అధ్యాయాలు మనకి సెలవిస్తూ ఉంటారు. తన శ్రమలో తన బాధల్లో దేవుడు ఎలాగా మరి బలాన్ని ఇచ్చాడో, శక్తినిచ్చాడో దీని కొరకు కొంచెం మనకు అవగాహన కొరకు మరి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక వ్రాయబడిందని మనం టూకీగా దీనిని మనసులో పెట్టుకుని ఇప్పుడు మనకు ఎవరైనా వాక్యాన్ని ఇతర దైవ సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు కొరింథీ పత్రిక ఎందుకు రాయబడింది అన్నది మనకు ఒక ఆలోచన వస్తుంది. ఇది వరకు ఒకసారి నేను విన్నాను కదా, ఆ మాట జ్ఞాపకం వస్తుంది. దానికంటే గొప్పగా దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మనకింత మరింత ఆనందం కలుగుతుంది. అంటే ఇది మనము ఒక అనుభవానికి దేవుడు మనకి ఇది వారధిగా చేశాడనమాట. ఇది మనకి ఏంటంటే ఒక శిక్షణా స్థలము, ఇది మనకి ప్రారంభపు పాఠశాల. ఇక ముందు కాలంలో ఎవరైతే దైవ సేవకులు ఈ కొరింథీ పత్రిక గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు ఒక అవగాహన, అప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే ఆనందం కలుగుతుంది. నిజంగా మేము ఇంటి దగ్గర లేదా వాక్యాన్ని మేము విన్నాము, నేర్చుకున్నాము, మరొక్కసారి మనం దేవుళ్ళు సంతోషపడతాం. ఓకేనా, ఇది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక రాయడంలో గల ఉద్దేశం. ఇప్పుడు మనం మరి ఈరోజు నూతనంగా గలతీ పత్రిక వెళ్తున్నాం కనుక ఈ గలతీ పత్రిక నేపథ్యాన్ని కూడా చూద్దాం. గలతీ పత్రిక కూడా ఎందుకు రాయబడిందని అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. టూకీగా మనకి ఈ గలతీ పత్రిక ఎన్ని అధ్యాయాలు? మనకి 6 అధ్యాయాలు. ఎన్ని వచనాలు మోషేబాబు? 194 సుమారుగా ఒక 149 వచనాలు 6 అధ్యాయాలను కలిగి గలతీ పత్రిక ఉంది. ఇప్పుడు ఈ గలతీ పత్రిక పౌలు గారు ఎప్పుడు ఈ గలతీ సంఘాన్ని స్థాపించాడంటే పౌలు గారు 2వ ప్రయాణంలో, వెరీ గుడ్, పౌలు గారి యొక్క 2వ ప్రయాణంలో ఈ గలతీ సంఘాలను కట్టడం జరిగింది. అంటే గలతీ అనగానే అదొక రామచంద్రపురం మండలం కదా. ఇప్పుడు ఆ రామచంద్రపురం మండలంలో క్రీస్తు సంఘాలు బోల్డ్ అని ఉన్నాయి. 10వ క్రీస్తు సంఘం, వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘం ఏమండి. ఆ పక్కకి వెళ్తే మరి ఒక సంఘం ఉంటుంది అక్కడ మనకి, క్రీస్తు సంఘం అక్కడ కూడా. ఇలాగా మన రామచంద్రపురం ప్రాంతంలో అనేక క్రీస్తు సంఘాలు మనకి అక్కడ కనబడుతూ ఉంటుంటాయి కదా. అలాగే ఈ గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు పిసిదియా, అంతియోకియా, ఈకోనియా, లుస్త్రా, దిర్బే సంఘాలు అనమాట. ఈ సంఘాలకి, గలతీలో ఉన్నటువంటి సంఘాలకి పౌలు గారు తన 2వ ప్రయాణంలో ఈ గలతీలో ఉన్నటువంటి సంఘాలని కట్టారు ఆయన 2వ ప్రయాణంలో. ఇప్పుడు వాళ్ళకి మాటల్ని వ్రాస్తున్నాడు. ఇది నేపథ్యం అనమాట. ఓకేనా బాబు?
ఇక ఈ గలతీ పత్రికలో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే యేసునందు మాత్రమే విశ్వాసం ఉంచితే సరిపోదు. వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, కొరింథీ సమస్యలు మనం చూసాం కదా కాలంలో. ఇప్పుడు కొరింథీల్లో కూడా క్షమించండి, ఇక్కడ గలతీల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో ప్రాముఖ్యంగా ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచితే మాత్రమే సరిపోదు, ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి. ఇంకొక మాట, సున్నతి కూడా పొందాలని ఒక వాదనని తీసుకుని వచ్చారు కొంతమంది దుర్బోధకులు. పౌలు గారు వాటిని ఖండిస్తూ వ్రాసినటువంటి పత్రికే ఈ గలతీ పత్రిక. ఇది నేపథ్యం. ఇప్పుడు ఆ సున్నతి పొందాలన్నప్పుడు వీళ్ళకి ఏం కలిగిందంటే గందరగోళం. అసలు కృప ద్వారాగా, క్రీస్తు ద్వారాగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నప్పుడు ఇక్కడ ధర్మశాస్త్రం ఏమని మనకు చెబుతుంది అన్నటువంటి ఒక ఆందోళన విశ్వాసులు వచ్చి వారు గలిబిలిగా ఉంటున్నప్పుడు వారిని సరైనటువంటి తాటి మీదకి, అంటే ఒక ప్రక్కకి తీసుకుని వచ్చి వారిని క్రీస్తులో నిలబెట్టాడు పౌలు గారి. సమస్యలన్నీ పరిష్కరించి సత్య సువార్తను రక్షించడానికి, తప్పుడు బోధనలు ఖండించడానికే ఈ పత్రిక వ్రాయబడింది. ఇది నేపథ్యం. ఇక ఈ గలతీ పత్రిక అవుట్లైన్స్ మనం చూసినప్పుడు 1-2 అధ్యాయాలు మరి ఎందుకొరకు రాయబడినవి, ఆ మిగతా అధ్యాయులు ఎందుకు రాయబడినాయి అన్నటువంటి ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు 1-2 అధ్యాయులు పౌలు గారి యొక్క అపోస్తలత్వం గురించి చెబుతున్నాడు అనమాట. 1-2 అధ్యాయులు దేని గురించి చెప్తున్నారు? పౌలు గారి యొక్క అపోస్తలత్వం. కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా పౌలు గారు అపోస్తలుడే కాదు, పౌలు గారికి అపోస్తలకి సంబంధమే లేదు, పౌలు వేరుగా ఉన్నాడని ఈయన పట్ల ఏం చేస్తున్నారంటే ఒక తప్పుడు అభిప్రాయాన్ని మోపుతున్నారు. ఒకటి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, సత్యవంతుడు సమాజంలోనికి వెళ్తున్నప్పుడు అసత్యవాదులు ఎదురవుతూనే ఉంటారు. అసత్యవాదులు ఎదురు పడుతున్న కొలది సత్యవంతుడు సర్వసత్యం వైపు ఇంకా ముందుకు దూసుకుని వెళ్తాడు తప్ప వెనకడుగు వేయుడు అని ఇక్కడ ఈ పౌలు గారి యొక్క అపోస్తలత్వాన్ని మరి నిలబెట్టుకోవడానికి కనపడుతుంది. ఇక ఈ గలతీ పత్రిక 1-2 అధ్యాయాలు మనకి ఏమని సెలవిస్తున్నాయంటే తన పిలుపు దేవుని వలన వచ్చిందని చెప్తున్నాడు అనమాట. పౌలు గారు దేని వలన వచ్చిందని చెప్తున్నారు? తనకి పిలుపు దేవుని వలన. అంటే మనుషుల వలన నియమింపబడలేదా ఈయనకి సువార్త? నో, మనుషుల వలన కాదు, సాక్షాత్తు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారే ఆయనకు ప్రత్యక్షమయ్యి ఆయనకి దర్శనం కలిగి ఇదిగో అననీయ ప్రవక్త ద్వారాగా ఆయన చూపు పొంది, దర్శనాన్ని పొంది, బాప్తిసం పొంది, దేవుని యొక్క ఆత్మను పొందుకుని అక్కడి నుంచి సమాజంలోనికి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. ఓకేనా? తన పిలుపును దేవుని వలన కలిగిందని, సువార్త మనుషుని యోచన వలన కలగలేదని. అంటే 1-2 అధ్యాయాలు పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు అన్నమాట ఇవి. ఓకేనా? ఇతర అపోస్తులకు తనకున్నటువంటి సంబంధము, అలాగే పేతురును ఒకానొక సందర్భంలో మరి ఒకరికొకరు మాట్లాడుకుని మరి ఒకరికొకరు సంభాషించుకున్నట్లుగా మనకు 1-2 అధ్యాయాలు సెలవిస్తున్నాయి. ఓకేనా? ఇది అవుట్లైన్, ఈ గలతీ పత్రిక అవుట్లైన్ అనమాట. 1-2 అధ్యాయాలు ఉన్నటువంటి వివరణ. ఇక 3-4 అధ్యాయాలు మనకి ఏం చేస్తానంటే విశ్వాసం ద్వారాగా నీతిమంతులుగా తీర్చబడడం. దేని ద్వారాగా? ధర్మశాస్త్రం వలన కాదు, విశ్వాసం వలన నీతిమంతులుగా పిలవడం. అలాగే అబ్రహాము కూడా విశ్వాసం ద్వారాగా నీతిమంతుడుగా అయ్యాడని ఈ 3-4 అధ్యాయాలు మనకు సెలవిస్తున్నాయి. మనము దేవుని పిల్లలమని, మనము స్వతంత్రులం కాదు, మనం దాసులం కాదు, స్వతంత్రులమని చెప్పబడుతుంది 3-4 అధ్యాయాలు. ఇక 5-6 అధ్యాయాలు అంతే కదా. 1-2, 3-4, 5-6 అంటే 3 భాగాలుగా ఈ పత్రిక అవుట్లైన్స్ మనం చూసినప్పుడు ఇక 5-6 అధ్యాయులు ఏం సెలవిస్తున్నాయంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి స్వేచ్ఛా జీవితాన్ని గురించి చెప్తున్నాడు అనమాట పౌలు గారు. చివరికి ఏం చెప్తున్నాడు మోషబాబు? క్రైస్తవులు ఉన్న స్వేచ్ఛా జీవితాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. ఏమంటే శరీర క్రియలను విసర్జించాలని, ఆత్మక్రియలను, ఆత్మ ఫలాలను స్వతంత్రించుకోవాలని చెప్తున్నాడు. ఆత్మలో నడవాలని కూడా పౌలు గారు చెప్తున్నాడు. పరస్పరం ప్రేమాభివృద్ధిని కలిగి ఉండాలంటున్నాడు. ఏమంటే చివరిగా బోధల విషయంలో వారిని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఓకేనా? ఇది గలతీ పత్రిక అవుట్లైను, అలాగే గలతీ పత్రిక నేపథ్యాన్ని మనం చూసాం కదా. ఇప్పుడు లేఖనాల్లోనికి వెళ్ళి దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు ఏ రీతిగా ఉన్నవో మనము నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఒక మాట, మనము ఇప్పుడు ఈ గలతీ పత్రికని చదువుకొనబోతున్నాం కదా. ఇప్పుడు ఈ గలతీ పత్రిక మనం చదువుకొనబోతుండడానికి ముందుగా మనము ఏ పత్రిక అయినా సరే, ఏ అధ్యాయాన్ని అయినా సరే చదివేటప్పుడు మనం తీసుకోవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు మనం చూద్దాం. ఓకేనా మోషబాబు?
గలతీ పత్రిక లేఖన భాగాలు చదువుకుందాం. ఒకసారి గలతీ పత్రికే కాదు, మనం దైవ గ్రంథంలో ఏ ఏ పుస్తకాన్ని చదివినా, ఏ అధ్యాయాన్ని చదివినా, ఏ వచనాన్ని చదివినా మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు చూద్దాం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసినటువంటి సంగతులు ఏంటి అనేది గమనించాలి. ఇప్పుడు గలతీ పత్రిక మొదటి అధ్యాయం ఉంది. ఇప్పుడు ఈ గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో మనం తెలుసుకోవలసినటువంటి సంగతులు, అంటే ఈ సంగతులు అనేటువంటివి క్రీస్తు శకం రాయబడినటువంటి సంగతులు అనమాట. ఓకేనా మోషి బాబు? ఇంతకీ ఈ సంగతుల్లో ఏమున్నదో తెలుసుకోవడానికి మనం చూడాలి. మొట్టమొదటిగా ఈ అధ్యాయంలో ఏ సంగతులు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలన్నమాట. మనం తెలుసుకోవలసినటువంటి సంగతులు ఏంటి, ఇది ఒకటే. రెండోది, ఇక ఈ మొదటి అధ్యాయంలో మనం వినవలసినటువంటి సంగతులు, దీంట్లో ఏమున్నాయో తెలుసుకోవాలి. దీంట్లో వినవలసినటువంటి సంగతులు ఏంటి, అన్ని సంగతులు వినాలి, అయితే వినవలసినటువంటి సంగతులు. ఇక ఇదే అధ్యాయంలో మనం నేర్చుకోవలసినటువంటి సంగతులు ఏంటి, మనం తెలుసుకోవలసినటువంటి సంగతులు, వినవలసినటువంటి సంగతులు, నేర్చుకోవలసినటువంటి సంగతులు, ఇది 3. ఇక 4వది, దీని నుంచి మనం చెప్పవలసిన సంగతులు ఏంటి. ఓకేనా? అర్థమవుతుంది కదా? దీంట్లో ఏముందో తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మనం దీంట్లో ఏముందో తెలుసుకోవాలి. రెండోది ఏంటి, మనం దీంట్లో వినవలసినటువంటి సంగతులు తెలుసుకోవాలి, వినాలి. తర్వాత ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏంటి అంటే, మరి అన్నింటినీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటే మనం వల్ల అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏంటి, ఓకే నేర్చుకున్న రైట్. ఇప్పుడు దీంట్లో నుంచి నువ్వు చెప్పవలసినవి ఏంటి, కొన్ని ఉన్నాయి, అవి కొన్ని ఇబ్బంది పెట్టచ్చు, కొన్ని మాటలు మనకి సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. కనుక ఇప్పుడు మన స్వేచ్ఛాపూర్వకంగా ఇతరులను రక్షించడానికి, ఇతరులను దేవుళ్ళు నడిపించడానికి దీని నుంచి, ఈ మొదటి అధ్యాయం నుంచి దేవుడు మనకి ఏదైతే బోధించాలనుకుంటున్నాడో దానిని మాత్రమే మనం బోధించాలి, దానిని మాత్రమే ప్రకటించాలి. మన శరీరేచ్ఛని, మన యొక్క తెలివితేటల్ని, మన యొక్క అతిశయ జ్ఞానాన్ని ప్రదర్శించి మనల్ని మనం ఏం చేసుకోకూడదని అంటే, మన లెవెల్స్ని పెంచుకునేటట్టుగా ఉండకూడదు. ఇవి జాగ్రత్తలు. ఓకేనా? అంటే సూచాయిగా దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు దైవావేశం వలన కలిగేటువంటి దైవలేఖనాలని మరి వారు ఆత్మావేశంతో మాట్లాడుతుంటారు. దానిని మనము తప్పు పట్టకూడదు. వారికి దేవుడు ఆత్మను అనుగ్రహించారు కనుక వారి ఆవేశంతోనే, వారు ఆ యొక్క ఆత్మ ఆవేశంతోనే మాట్లాడగలుగుతుంటారు. దైవ సేవకులు రాత్రి చూసారా, ఒలివ మొక్క గురించి ఎంత గట్టిగా గంభీరంగా దైవ వ్యసంతో వారు మాట్లాడగలిగారు. అంటే కొంతమందికి వాక్చాతుర్యాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. దానిని బట్టి మనం జ్ఞానోదయం తెలుసుకుని, ఒకవేళ నీకు కూడా అట్టి ఆత్మ సహాయం అందితే నువ్వు కూడా అట్టి రీతిగా ప్రజెంటేషన్ చేయొచ్చు, దేవుని మాటలను ప్రకటించవచ్చు. ఓకేనా? దీన్ని మనసులో పెట్టుకుని, అలాగే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ సహాయంతో నీకు నేర్పించినటువంటి బోధన విధానాన్ని తీసుకుని కూడా నువ్వు కూడా వాక్యాన్ని బోధించాలి. అంటే నువ్వు తెలుసుకోవలసినటువంటి సంగతులు, వినవలసినటువంటి సంగతులు, నేర్చుకోవలసినటువంటి సంగతులు, బోధించవలసినటువంటి సంగతులు. బోధించే విషయానికి వచ్చేసరికి బోధ విషయంలో దేవుడు చూస్తున్నాడని నువ్వు బోధ చేయాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎదట దేవుడు ఉన్నారు. మనుషులు ఎవరిని మనం చూడకూడదు. మనుషులు ఎవరిని చూసి మనం బోధ చేస్తే మనుషులను సంతోషపెట్టడానికి మనం ప్రయత్నాలు చేస్తాం. నీ ఎదుటి దేవుడు ఉన్నాడో, దేవుడు నీ ఎదుటి ఉన్నప్పుడు నువ్వు ఎలా బోధ చేయాలంటే ఆయన నిన్ను లెక్క అడుగుతాడు. ఏ మోషే బాబు ఎలా ఎందుకు మాట్లాడావు అని నిన్ను లెక్క అడుగుతాడు. అప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్తావు? కనుక నువ్వు సమాధానం చెప్పుకోవాలి నీ దేవునికి. నీవు దేవునికి సమాధానం చెప్పాలంటే తెలుసుకోవాలి మొదటిగా, రెండవదిగా వినాలి, మూడవదిగా నేర్చుకోవాలి, నాలుగవదిగా చెప్పాలి, బోధించాలి. దేవుడు వేటినైతే బోధించమన్నాడో అవే బోధించాలి. ఇక లేనివి ఉన్నవి చెప్పి బోధించి నువ్వు ఏం కాకూడదని అంటే దేవుని ఆశీర్వాదానికి దూరం కాకూడదు. దేవుని దీవెన ఆశీర్వాదం నీకు దగ్గర కావాలి అని అంటే తెలుసుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి, బోధించాలి. ఇది సూక్తి. చూద్దాం ఇంకా మొదటికి వెళ్ళి ముందు భాగాల్లో ఏమున్నాయో మనం చూద్దాం. ఓకేనా? ఇంతవరకు మనకి కొరింథీ పత్రిక నుంచి కొన్ని అవుట్లైన్స్ మనం చూసాం కదా. ఇప్పుడు మొదటి అధ్యాయం మనం చదువుకుందాం. ఓకేనా? మొదటి అధ్యాయము మొదటి నుంచే మనం కొన్ని భాగాలను చదువుకుంటేనే వివరణ తీసేసుకుందాం, లేకపోతే మొత్తం టూగా చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఏదైనా దేవుని చిత్తానుసారంగా మనం చేయాలి. దేవుని చిత్తానుసారంగా మనం చేసినప్పుడు కొన్ని పెయిన్స్ ఉంటాయి, నొప్పిస్ ఉంటాయి, బాధలు ఉంటాయి, అవన్నీ దేవునికి అప్పగించాలి. మనం ఇందాక చదువుకున్నాం కదా, కొరింథీ పత్రిక దేని కొరకు రాయబడింది? విశ్వాసులను ఓదార్చడానికి. కనుక మనకు ఆ ఓదార్పు అవసరం. కనుక ఓదార్పు ఎవరికి అవసరం? ఇప్పుడు దుఃఖంలో ఉన్నవారికి, వెరీ గుడ్, విశ్వాసంలో ఉన్నవారే దుఃఖంలో ఉన్నవారికి ఆదరణ కలగడానికి, ఓదార్పు కలగడానికి. గలతీయా కొరింథీయా? వెరీ గుడ్, కొరింథీ. ఇప్పుడు మనం గలతీ పత్రికని చదువుకుందాం. ఓకేనా?
మనుషుల మూలముగానైనను మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలననైనను మనుషుల వలనైనను కాక కాక యేసుక్రీస్తు వలనను యేసుక్రీస్తు వలనను ఆయనను ఆయనను మృతులలో నుండి లేపిన ముద్రలో నుండి లేపిన తండ్రి అయిన తండ్రి అయిన దేవుని వలనను దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడిన అపోస్తులుగా నియమించబడిన పౌలను నేను పౌలను నేను ఇక్కడ పౌలు గారిని అపోస్తులుగా నియమించారా నియమించలేదా? నియమించారు. ఎవరో ఎక్కడ నియమించారు? యెరూషలేము సంఘంలోనే పెద్దలందరూ కలిసి, ప్రవక్తలందరూ కలిసి పౌలు గారిని, ఇక బర్నబా గారిని పని కొరకు ప్రత్యేకించి వారి మీద చేతులుంచి వారిని అపోస్తులుగా ఒకరిగా నిలవబెట్టి అంతియోకయ సంఘానికి యెరూషలేము సంఘం నుంచి అభిషేకించి ఆశీర్వదించి సేవ నిమిత్తము పరిచర్య నిమిత్తము ప్రత్యేకింపబడి ఆత్మ సహాయంతో అంతియోకయ పరిసర ప్రాంతాలకు వెళ్ళి 3 ప్రయాణాలు చేసి మహాసముద్రాలు ఖండాలు దాటి క్రీస్తు సువార్తను ప్రకటించి ఆకాశంలో క్రీస్తు విజయ వీర పతాకాన్ని ఎగరేసినటువంటి మహనీయుడు, మహానుభావుడు యేసుక్రీస్తుల వారి తర్వాత క్రీస్తు అంతటి వారిగా ప్రసిద్ధికెక్కినటువంటి గనుడు పౌలు గారు. ఓకేనా? ఈ పౌలు గారు అపోస్తులుగా నేను నియమింపబడ్డాను అని అంటున్నాడు. ఓకేనా? అపోస్తులుడు అనగా ఎవరంటే పంపబడిన వారు. ఇది కూడా ఇష్టం లేదు చాలామందికి. పంపబడిన వారు సంఘం ద్వారాగా పంపబడ్డారు. ఆయన ఒక్కడే పంపబడ్డాడు. వేలాది మందిని అనేక సంఘాలకి పంపించగలిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఆయనకి అనుగ్రహించారు. అపోస్తులు 12 మంది ఉన్నారు. వారు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయగలిగారు. కానీ సంఘాలను కట్టే సామర్థ్యము మోషబాబు, సేవకులు నిలబెట్టే సామర్థ్యము పౌలు గారికి ఇచ్చాడు దేవుడు. ఈరోజు మన దైవ సేవకులు కూడా అదే. ఒక సేవకులుగా లేరు ఆయన. అనేక మందిని సంఘంలో ప్రయోజకులుగా చేసి సేవకులుగా, వారిలో మనం కూడా ఒకరి కనుక సేవకులుగా చేసి ఓదూరు క్రీస్తు సంఘం ద్వారా అనేక సంఘాలకు పరిచర్య చేసేటట్టుగా సేవకులుగా ఇదిగో నూతనంగా మరలా తర్ఫీదునిస్తున్నారు. దాంట్లో మీ అమ్మగారు కూడా ఒక సేవకురాలుగా ముందు ట్రైనింగ్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా చాలామంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వాళ్ళందరికీ ట్రైనింగ్లు ఇచ్చారు ఆయన. కనుక ఇక్కడ పౌలు గారు కూడా అపోస్తులుగా నియమింపబడ్డాడు. అపోస్తులు అనగానే పంపబడిన వాడు, రాయబారి. ఏమండి? రాయబారి, అంబాసిడర్ అన్నారు ఇంగ్లీష్లో. సరే, వెళ్ళిపోదాం. ఓకేనా? 2వ వచనం, నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. అంటే ఇప్పుడు పౌలు గారితో పాటు పౌలు గారితో పాటు కూడా ఎవరన్నాడు? తనతో పాటు ఉన్నటువంటి సహోదరులు అంటే జత పనివారు, తనతో పాటు ఉన్నటువంటి సేవకులు. ఈరోజు మన దైవ సేవకులు ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు జత పనివారుగా మేము అందరం ఉంటాము. మనతో పాటు యువ సేవకులు కూడా ఉంటున్నారు. ఓకేనా? అలా ఎగరేసుకోకూడదమ్మా. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు 3వ వచనంలో ఏమంటున్నారు మనం చూద్దాం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఎవరి నుంచట? తండ్రి అయినటువంటి దేవుడు వేరుగా కాపాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి ప్రపంచ మానవాళి కొరకు శిలువలో మరణించింది ఎవరంటే యేసుక్రీస్తుల వారు. తండ్రి అయినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నారైనా? పరలోకంలో ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత యోహాను గారి చేత నీళ్ళలో బాప్తిసం పొందగానే అప్పుడు ఏం జరిగింది? ఆకాశం తెరబడింది. పరిశుద్ధాత్మ పావురం వలె యేసుక్రీస్తుల వారిలోనికి ఆవహించింది. అంటే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు ముగ్గురు దైవాలుగా ఉండి మనలో ఈ కార్యాలన్నింటినీ జరిగించి దైవ సంకల్పాన్ని నెరవేర్చేటువంటి పనిలో యేసుక్రీస్తుల వారు, పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తుల వారు వెళ్ళినటువంటి తర్వాత మోసబాబు యేసుక్రీస్తుల వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఆయన ఏం చేశారంటే, నేను వెళ్ళినటువంటి తర్వాత ఆదరణకర్తని, ఆత్మని మీకు అనుగ్రహింపబడుతుంది. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సత్యంలోనికి నడిపించారు. ఇదిగో నా వెనకాల రాబోతున్న ఆయన పరిశుద్ధాత్మని మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. యేసుక్రీస్తుల వారు వెళ్ళినటువంటి తర్వాత ఇప్పుడు పరిచర్య అంతా ఎవరి మీద పడిందంటే భారము ఆత్మ మీద పడింది.
ఆత్మ సహాయంతోనే అందరూ కూడా సంఘాలను కట్టారు, సేవ చేశారు. ఇది తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మీకు కృపా కనికర సమాధానం కలుగును గాక అని అంటున్నాడు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము అంటే ఆనాటి కాలంలోనే ఏ కాలం మొదలైంది? దుష్టకాలం మొదలైంది. ఈ దుష్టకాలం నుంచి మనల్ని అందరినీ కాపాడడానికి ఆయన యేసుక్రీస్తుల వారు శిలువలో మరణించడం అనేటువంటిది జరిగింది. కారణం ఏంటంటే మనల్ని అందరినీ ఏం చేయడానికి? ఈ దుష్టకాలంలో నుంచి తప్పించడానికి. అవును, ఈ దుష్టకాలం అనగానే ఈ లోకము మన మరణంతో ముగుస్తుంది. దుష్టకాలం ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి అన్నమాట. దుష్టకాలము వ్యక్తి మరణంతో ముడిపడి ఉన్నది కనుక ఆ వ్యక్తి మరణంతో ముడిపడిన తర్వాత మరొక లోకము, దుష్టలోకం కాదు, అది దైవలోకము. ఆ దైవలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే క్రీస్తుని ఈ లోకంలో, ఈ దుష్టలోకంలోనే ఆ మహనీయుని కొరకు తెలుసుకోవాలి. ఈ దుష్టలోకంలోనే దైవలోకాన్ని మనము సృష్టించుకోవాలి. ఒక దైవలోకాన్ని, ఒక దైవిక కుటుంబాన్ని మనము సృష్టించుకోవాలని ఇక్కడ ఈ భాగం మనకి సెలవిస్తుంది. చదువు ఇంకా కింద మాటలు ఆయన ఏమంటున్నారు? దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక ఆమేన్. ఒకసారి రోమపత్రిక చూద్దాం, 15వ అధ్యాయము 1-3 చూద్దాం ఒకసారి. క్షమించండి, మొదటిగా మనము రోమపత్రిక 11వ అధ్యాయము. రోమపత్రిక మంచి మాట ఉంటుందండి అన్నమాట. ఇప్పుడు సరే, ఇంకా కింద భాగాల్లోనికి వెళ్ళాక మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఇక 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం చదువుకుందాం. ఓకేనా మనిషి బాబు? ఇది నాన్న రోమపత్రిక కాదు ఒకసారి మనం చూద్దాం. పర్లేదు నాన్న, చూద్దాం. రోమపత్రిక చూద్దాంలే. ముదిరిగా 6వ వచనం చదివేసుకుందాం మనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మిమ్మును పిలిచిన వారిని విడిచి తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఇది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. ఈ గలతీ సంఘంలో ఎలాంటి వారు ఉన్నారట? క్రీస్తు సువార్తని చెరపగోరి వీళ్ళని కలవరపరుస్తున్నారట. మనం ఒక సత్యమైనటువంటి బోధ మీద కట్టబడినటువంటి తర్వాత మరొక బోధ వచ్చి మనల్ని కడుతుంది అనుకోండి, ఆ బోధ వైపు మనం వెళ్ళిపోయాం అనుకోండి, మనకేం కలుగుతుంది అంటే కలవరం కలుగుతుంది. మనల్ని మోసం పోతున్నాం కనుక కలవరం కలిగింది. ఎందుకంటే ఈరోజు బోధలు అనేకమైనటువంటివి వచ్చేసినాయి. అనేకమైన బోధలు రావడానికి గల కారణం ఏంటంటే, ప్రధాన కారణం ధనము, డబ్బు. ఎవరైతే వారికి ఇతరులకి మేము సహాయాలు అందిస్తాం, దైవ సేవకులకి మేము వేతనాలు ఇస్తాం, నెలకు మేము వారికి సపోర్ట్ ఇస్తామని కొంతమంది తెగలవారు ఇప్పుడు బయలుదేరారు. అలా కొన్ని తెగలవారు వచ్చి ఒక ఆయన అధికారిగా ఉండి ఆయన ద్వారాగా మరికొంతమంది సేవకులను పోషిస్తున్నట్లుగా, సంఘాలని కడుతున్నట్లుగా వీళ్ళు ఏం చేస్తారంటే కొంత సహాయం కొరకు ఏమవుతుందనంటే సువార్త అనేటువంటిది భిన్నంగా మారిపోయింది ఈరోజు. కారణం, ఇప్పుడు మన క్రైస్తవుల్లోనే అవతల వారి క్రైస్తవులు మనం వేరుగా కనపడుతుంది కదా, వాళ్ళ ఆరాధన మన ఆరాధన వేరుగా కనపడుతుంది. కారణం, వ్యత్యాసం, తేడా ఎక్కడుంది అని అంటే ఇదిగో సహాయం విషయంలో ఆర్థిక పరంగా మన వాళ్ళు బలహీనులైపోయారు కనుకనే బలమైన సువార్త భిన్నమైన సువార్తగా మారిపోయింది. దానిని పౌలు మాట్లాడుతుంటున్నాడు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తని చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు కనుక వాస్తవమైనటువంటి సువార్త ఏదో, ఏమండి, వేషధారణతో కూడుకున్నటువంటి సువార్త ఏదో మనము తెలుసుకునేటువంటి జ్ఞానానికి రావాలని పౌలు గారి మాటను సెలవిస్తున్నారు. చూద్దాం 8వ వచనం చూద్దాం.
మేము మీకు ప్రకటించిన సువార్త గాక మేము మీకు ప్రకటించే సువార్త కాక మరి ఒక సువార్తను మరి ఒక సువార్తను మేమైనను మేమైనను పరలోకము నుండి వచ్చిన పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను ఒక దూతైనను మీకు బోధించిన ఎడల మీకు బోధించిన అతడు శాపగ్రస్తుడు అగునుగాక. అతడు శాపగ్రస్తుడు అవును కాక. అంటే పౌలు గారు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త పరలోకం నుంచి వచ్చిన ఒక దూత చెప్పిన మీరు నమ్మకండి అంటున్నాడు. కారణం కూడా ఏమని చెప్తారంటే, నేను పరలోకం వెళ్ళి వచ్చానని ఈరోజు పుస్తకాలు రాస్తున్నారు, నేను పరలోకం చూశానని మరొక ఆయన అంటున్నాడు. నేను ప్రతిరోజు పరలోకం వెళ్ళి వస్తాను, అక్కడ పౌలు గారు కనపడలేదు, నాకు ఇవాళ ఎక్కడికి వెళ్ళాలంటే పలానా ఊరికి వెళ్ళానని అంటున్నాడని కొంతమంది ఇలాంటి ప్రచారాలను చేస్తున్నాడు. అవి ఎంతవరకు వాస్తవం మన బైబిల్ దగ్గర తీసుకుని వచ్చినప్పుడు పౌలు గారు ఒక మాట అన్నాడు, పరలోకం నుంచి ఒక దూత వచ్చినా చెప్పినా మీరు నమ్మకండి. కారణం ఏంటంటే బైబిల్ ఇప్పుడు పరిపూర్ణం అయిపోయింది. బైబిల్ ఏమైపోయింది ఆయన ఇప్పుడు పరిపూర్ణం అయిపోయింది. పరిపూర్ణం అయిపోయిన తర్వాత పిచ్చి మాటలు మనం అనకూడదు. కానీ అలాగా బైబిల్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ఇది తప్పు అని మనం ఖండించే సామర్థ్యాన్ని దేవుడు జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. లేఖనాలను బట్టి మనం ఈ విషయాల్ని చెప్పాలని ప్రేమపూర్వకంగా ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఏమండి, అతడు శాపగ్రస్తుడు అవును గాక. ఇప్పుడు 9వ వచనం చూద్దాం. మేము ఇది వరకు చెప్పిన ప్రకారము ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అగును గాక. వేరొకడు ఎవరైనా వచ్చి మీకు ప్రకటించిన సువార్త వేరొకడు ఎవరన్నా వచ్చినా అతడు ఏమైపోతాడు? శాపగ్రస్తుడు. అంటే అతను ఆశీర్వదింపబడ్డాడు, మరి ఏం చేయబడతాడు? శపింపబడతాడు. నేను చెప్పినటువంటిది కాకుండా మరొకటి ఏది చేసినని పౌలు గారు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఇంకా 10వ వచనం చూద్దాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడునైతే క్రీస్తు దాసుడును కాకపోదును. ఇక్కడ పౌలు గారు చెప్పేస్తా అంటున్నాడు, ఇప్పుడు నేను మనుషులను సంతోషపెట్టేవారిగా ఉండాలా, దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలా? దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలి. అలాగని ఇప్పుడు మనుషుల్ని సంతోషపెట్టాలంటే అబద్ధికులని అప్రమాణికుల్ని తీసుకుని వచ్చి వారిని సంతోషపెట్టడానికి అసత్యంలో ఈయన కలిసిపోవడం లేదు. సత్యం వైపు ఈయన ఉన్నాడో, సత్యం వైపు వారు కలవడానికి ఇష్టం లేదు కనుకనే అసత్య ప్రవర్తన, అసత్య సువార్తను వారు ప్రకటిస్తున్నారు. అందుకనే పౌలు ఖండించాడు వారిని. ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకోండి, నీతికి వ్యతిరేకంగా ఎవరు నడిచినా సరే, అది ఆల్మోస్ట్ నేనైనా సరే ఆ విషయంలో మీరు నన్ను గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. నీతి విషయంలో నేను తప్పటడుగు వేస్తే, నేను దుర్నీతి వైపు చేస్తే, న్యాయానికి వ్యతిరేకంగా ఒక్కడుగు నేను వేసినా సరే దీని విషయంలో మీరు నన్ను ఏం చేయాలి? ఖండించాలి. కారణం ఏంటి? ఈయన దైవ సేవకుడు కదని ప్రోత్సహించకూడదు. పౌలు అదే చెబుతున్నాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను దేవుని దాసుడినే కాకపోదును అంటున్నాడు. అంటే మనుషుల్ని దయను సంపాదించుకోవాలంటే వీళ్ళు అబద్ధం చెప్పిన ఊ అనాలి, వారు దొంగతనం చేసిన ఊ అనాలి, వారు మోసాలు చేసిన ఊ అనాలి, వారు హత్యలు చేసిన నరహత్య అన్ని ఊ అనుకుంటా పోతే ఇంక దేవుని రాజ్యానికి లోకరాజ్యానికి ఇంకా తేడా ఏముంది? దేవుని రాజ్యం అని అంటే దానికి యోగ్యదారులు, హక్కుదారులు ఎవరైనంటే నీతిని అనుసరించేవారు, నీతిని వెంటాడేటువంటి వారు, నీతి కొరకు, న్యాయం కొరకు ప్రాణాలను వదిలేటువంటి వారు. అలాంటి వారిని సంతోషపెట్టమన్నాడు పౌలు. అంతేగాని అసత్యవాదులను సంతోషపెట్టమని పౌలు ఎక్కడ కూడా చెప్పలేదు. అదే చెబుతున్నాడు అనమాట, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, ఏమండి, నేను దేవుని దయని సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరువాడినైతే నేను ఎప్పటికీ ఏమండి దేవుని దాసుడు, క్రీస్తు దాసుడే నేను కాకపోదును అని అంటున్నాడు. కనుక అసత్యం అసత్యమని చెప్పాలి, సత్యం సత్యమని చెప్పాలి. సత్యాన్ని వెంబడించేవారు సత్యవాదుకులు, అసత్యాన్ని వెంబడించేవారు అబద్ధికులు అని మనం నిరూపించేది. ఈ విషయం దగ్గర అయ్య బాబు మరలా వీళ్ళు దూషిస్తే నరకానికి వెళ్ళిపోతారేమని అనుకుంటే అది వాళ్ళ ఇష్టము. నరకానికి వెళ్ళాలన్నా, స్వర్గానికి వెళ్ళాలన్నా దేవుని వాక్యాన్ని బోధించడం మన పని. అలా న్యాయాన్ని, సత్యాన్ని విన్నటువంటి వారిని మనం ప్రేమిస్తాం. అదే అంటాడు, బలహీనులమైనటువంటి మనమే బలపరుచుకొనక బలహీనులు కూడా బలపరచాలంటే. ఒకసారి రోమపత్రిక వెళ్దాం చూడండి. ఈ సమయంలో
రోమపత్రిక 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. రోమపత్రిక 15వ అధ్యాయము నేను తీస్తున్నాను. 15వ అధ్యాయము మొదటి నుంచి 2 వచనాలు చదువుదాం. కాగా బలవంతులమైన మనమే సంతోషపరచుకుని బలహీన దౌర్బల్యం కూడా భరించడానికి బద్దలమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మీలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. మేలైన దాని యందు ఏం చేయాలన్నమాట? మేలైన దాన్ని అతన్ని సంతోషపరచాలి. కారణం ఏంటంటే అందరూ దేవుని పిల్లలు కనుక మేలైన దాని యందు అతన్ని సంతోషపెట్టాలంటే ఏం చేయాలంటే సత్య సువార్తను ప్రకటించి అతన్ని సంతోషపెట్టాలి. ఇప్పుడు సత్య సువార్తకు వ్యతిరేకంగా ఉన్నారనుకో, వారు అబద్ధికులను సంతోషపెట్టవలసి పని లేదు. మరి ఎవరిని సంతోషపెట్టాలి? సత్యాన్ని ఎవరైతే వెంబడిస్తున్నారో వారికి మేలైన దాని యందు వారిని మనం సంతోషపెట్టాలి. అలా సంతోషపెట్టినప్పుడు దేవుడు ఆనందపడతాడు. అంతేగాని అసత్యవాదులని అప్రమాణికుల్ని మన దగ్గర పెట్టుకుని మనం కొడతా ఉంటే దేవుడు మనుషుల దగ్గర నేను సంపాదించుకుంటున్నాను ఎలాగంటే దేవుడు దాన్ని ఆమోదించడు, ఒప్పుకోడు. ఓకేనా? ఈ మనుషుల్ని సంతోషపెట్టే వారినిగా అయితే నేను దేవుని దాసుని కాకపోతున్నాను అన్నాడు. అలాగని మనుషులు ద్వేషించాలంటే మనం ఎల్లప్పుడూ మనుషులకు క్షేమకరమైనది మేలుకరమైనది చేయాలి. ఏది? సత్యాన్ని చెబుతూ దేవునిలోనికి నడిపించాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు 11వ వచనం చదువు. సహోదరులారా నేను ప్రకటించిన సువార్తను మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేయుచున్నాను. అంటే ఈయన ప్రకటించిన సువార్త మనుషుల వలన అయితే కలిగినది కాదు. మరి ఎవరి వలన కలిగింది? దేవుని వలన కలిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ఈయనకి దర్శనాన్ని ఇచ్చి నీవు నా పనికి సాధనమై ఉన్నావు, నువ్వు వెళ్ళి అననీయ దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు ఏం చేయాలో ఏం చెప్పాలో అన్నీ నేను ఆయనకి చెప్పాను, ఆయన చేస్తాడు అని అన్నాడు. అలాగే ఆయన ఏం చేశాడంటే అననీయ దగ్గరికి వెళ్ళాడు, తన కన్నుల నుంచి పొరల వంటి వాళ్ళని బాప్తిస్వం పొందుకున్నాడు, ఆత్మని పొందుకున్నాడు. అంటే మనుషుల వలన కలగలేదు, ఆయనకి దేవుని వలన దేవదర్శనం కలిగింది కనుక దేవదర్శనం ప్రకారంగానే నేను సువార్తను ప్రకటిస్తున్నానని పౌలు గారు ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ 11వ వచనం దగ్గర మనం ఆగడానికి ప్రయత్నాలు చేద్దాం. కొన్ని లేఖన భాగాలను చూడాలి. ఇక్కడ మరొకసారి ఈ మాటను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను చదువుతున్నాను మరొకసారి. 11వ వచనం. సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారము కాదని మీకు తెలియజేయుచున్నాను. గలతీలో ఉన్నటువంటి సంఘస్థుడికి చెబుతున్నాడు అనమాట. అసలు నాకు సువార్త ఎలా వచ్చింది అని అంటే ఇది వీళ్ళకి తెలియజేస్తున్నాడు. ఎవరికి? కొరింథీ సంఘానికి. అంటే ఈ అధ్యాయంలో ఏముందో మనకు క్షమించండి, గలతీ సంఘానికి. అంటే మనకి ఈ అధ్యాయంలో ఏముందో తెలుసుకుంటున్నాం మనం, ఈ అధ్యాయంలో ఏముందో వింటున్నాం మనం. అలాగే ఈ అధ్యాయంలో ఏముందో నేర్చుకుంటున్నాం. ఈ అధ్యాయం నుంచి మనం ఏది చెప్పాలో అదే చెప్పడానికి ప్రయత్నాలే చేద్దాం. ఓకేనా? ఇక్కడ దేవుడు ఈ భాగాలను బట్టి మనకి ఏమంటున్నాడు అంటే నాకు అప్పగింపబడినటువంటి ఆ సువార్త మనుషుల్ని బట్టి కలిగింది కాదు. అసలు ఈ మనుషులకి దేవుని యొక్క సువార్త ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచన చేసినప్పుడు దైవ గ్రంథం దీనికి మంచి ఉదాహరణలు ఇచ్చింది. దీనికి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఒకసారి 2వ పేతురు పత్రిక దగ్గరికి వెళ్దాం. ఒకసారి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. కొరింథీయులకు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఎంత అనుకున్నాం? 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. వెరీ గుడ్. ఏలయనగా వద్దు, నేను చదువుతున్నాను. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలియజేయలేదు. యేసుక్రీస్తుల వారి యొక్క శక్తిని, ఆయన రాకడని ఎలా తెలియజేయలేదట? ఎలా తెలియజేయాలంటే మనుషుల వలన కల్పించిన కథలను అనుసరించి అయితే మేము తెలియజేయలేదు. అంటే సువార్త అయితే అలా కలగలేదు. ఎలా కలిగింది? మనుషుల వలన కలిగింది, సువార్త కాదు అని పౌలు గారు చెప్తున్నాడు. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి. అంటే కొన్ని కథలు, కొన్ని పురాణాలు ఏమని సెలవిస్తాయంటే మనుషులు కల్పించిన వాటిగానే మనకు కనబడతాయి. కొన్ని గ్రంథాలు మానవాళులు రాశారు. అయితే బైబిల్ గ్రంథాన్ని కూడా మానవాళులే రాశారు. అయితే వీళ్ళు ఎలా రాశారు? ఆత్మతో నింపబడి రాశారు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. ఒకడు ఊహను బట్టి లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదు, కానీ మనుషులే ఆత్మ వలన దైవావేశం వలన కలిగిన లేఖనాలు రాశారని మనకి ఇదే పేతురు పత్రికలో ఇదే భాగంలో మనకి కనబడుతూ ఉంటున్నది. ఓకేనా? ఇక అంటే నాకు అప్పగింపబడినటువంటి పరిచర్య మనుషుల వలన కలిగినది కాదంటున్నాడు. ఇక్కడ పౌలు గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు?
మనుషులు కల్పించిన చమత్కారమైనటువంటి మాటలతో మేము ప్రకటించలేదు, కానీ యేసుక్రీస్తుల యొక్క శక్తిని మేము ఎలా ప్రకటించామనంటే ఆత్మ సహాయంతో ప్రకటించామని పౌలు గారు చెప్తున్నారు. మరొక మాటను కూడా చూడండి. ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. అక్కడ ఏమని రాయబడింది? ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత. ఈ రక్షణ ఎవరు బోధించగా వచ్చింది? ప్రభువు బోధించగా. ప్రభువు వెళ్తూ ఏం చేశారు? వారికి ఆత్మని అనుగ్రహించాడు. వాళ్ళందరూ కూడా ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి అనేకులను శిష్యులుగా చేశారు, అనేకులను దేవునిలోనికి నడిపించారు. ఇప్పుడు పౌలు గారికి కూడా మనుషులు ఎవరో అపోస్తులు అప్పగిస్తే రాలేదు, మరి ఎలా వచ్చింది? ఆత్మ ద్వారాగా అనుగ్రహింపబడి అదే మనుషుల ద్వారాగా అనుగ్రహింపబడింది. అంతేగాని వాస్తవానికి అపోస్తుల ద్వారా అయితే కాదు, ఆత్మ సహాయంతో వీరు ప్రతి ఒక్కరూ మరి పొందుకున్నారని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకా మనం దీని గురించి ఆలోచన చేసినప్పుడు ఇదే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 1-3 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణం చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకును. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేమును వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోండి అంటే, వీరు అలా కనిపెట్టుకున్న తర్వాత వీళ్ళందరూ ఏం పొందుకున్నారంటే ఆత్మని పొందుకున్నారు. ఎవరి ద్వారాగా? దేవుని ద్వారాగా ఆత్మని పొందుకున్నారు. ఇక్కడ పౌలు గారు కూడా ఏమన్నారంటే మనుషుని వలన కలిగినది కాదు, నేను ప్రకటించిన సువార్త మనుషుని వలన కలిగినది కాదు, మరి ఎవరి వలన కలిగినది? దేవుని వలన కలిగింది అన్నాడు. అలాగే 2వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాం చూడండి. ఇదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనం చదువుదాం ఒకసారి. ఇదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. అక్కడ ఏమో రాబడి చూద్దాం ఒకసారి, వదిలేనన్న తీసే. అయితే ఈ యేసును దేవుడు లేపును, దీనికి మేము అందరము సాక్షులము. దేనికి సాక్షులట? యేసు క్రీస్తుల వారికి సాక్షులుగా ఉన్నారు. ఎవరు? ఈ అపోస్తులందరూ కూడా. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలు కూడా చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. రైట్, వెరీ గుడ్. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు. అంటే యేసుక్రీస్తుల వారు చేసే బోధ ఎవరిది కాదట? నాది కాదట. మరి ఎవరిదట యేసుక్రీస్తుల వారు బోధించే బోధ? కింద మాటలో చెప్తున్నాడు చూడండి, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయి నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక తనంతట తానే బోధించుచున్నాడో వాడు తెలుసుకునవలెను. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే యేసుక్రీస్తుల వారు బోధించే బోధే ఆయనది కాదట, మరి ఎవరిదట? నా తండ్రిది అని అంటున్నాడు ఆయన. అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన బోధని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారికి ఇచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వెళ్తూ అపోస్తులకి ఏం చేశాడు? ఆ బోధన ఇచ్చాడు. ఆ బోధన ఇస్తూ ఆయన ఏమన్నాడు? మీరు పరిశుద్ధాత్మ కొరకు, ఆత్మ సహాయం కొరకు మీరు యెరూషలేము దేవాలయంలో ఉండండి అన్నారు. వారు వెళ్ళినటువంటి తర్వాత ఆత్మ సహాయంతో నింపబడి ప్రతి ఒక్కరు కూడా ఆత్మను పొందుకుని సువార్తని ప్రకటించారు. పౌలు కూడా అలాగంటున్నాడు అన్నమాట, నేను కూడా ఆత్మను అనుసరించి నీకు సువార్తని ప్రకటిస్తున్నాను, అంతేగాని ఇది మనుషుల వలన కలిగినది కాదు. కానీ అబద్ధ బోధకులు వచ్చి ఏమని చెప్తున్నారంటే మేము దీనిని మీకు ప్రకటిస్తున్నాం, ఇది సత్యమని వీళ్ళ మనుషుల వలన కలిగిన బోధను ప్రకటిస్తున్నారు. అందుకనే సంఘంలో ఏమొచ్చినాయి? ఇప్పుడు కలహాలు వచ్చినాయి, గొడవలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు వాటిని అన్నిటినీ పరిష్కరిస్తూ పౌలు ఏమంటున్నాడనంటే, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన వలన కలిగినది కాదని మీకు తెలియజేయుచున్నాను. ఇప్పుడు 12వ వచనం చదువు. మనుషుని వలన దాని నేను పొందలేదు, నాకెవడనూ దానిని బోధింపలేదు. యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది.
నాకు లభించినది. ఈయనకి ఎలా వచ్చిందట సువార్త? యేసుక్రీస్తుల వారు బయలుపరిచారు అంటున్నాడు కదా. యేసుక్రీస్తు బయలుపరచుట వలన అది నాకు లభించింది. యేసుక్రీస్తుల వారు చెప్పడాన్ని బట్టి నాకు అది వచ్చింది, అంతేగాని మనుషులైతే నాకు ఎవరో చెప్పలేదని యేసుక్రీస్తుని సాక్షిగా పెట్టాడు. వాస్తవానికి జరిగింది అదే కాబట్టి. కానీ ఆ రోజు మరి వారు నమ్మరా? కొంతమంది నమ్మిన వారు ఉన్నారు, కొంతమంది నమ్మని వారు ఉన్నారు. అసలు యేసునే నమ్మలేదే, ఇక పౌలు గారిని నమ్ముతారు ఈ అబద్ధ బోధకులు. అందుకని వారికి లేఖనాలను అనుసరించి సత్యాన్ని చూపిస్తూ ప్రారంభం నుంచి దేవుడు ఎలా తన సంకల్పంలో ఉన్నాడో అని యేసుక్రీస్తుల వారి దగ్గర నుంచి, పరలోకం దగ్గర నుంచి ఆత్మను వీళ్ళందరూ ఎలా పొందుకుని కార్యాలు చేస్తున్నారో పౌలు గారు వివరిస్తున్నాడు అనమాట ఈ గలతీ సంఘానికి. ఓకేనా? ఇప్పుడు మనం 13వ వచనం చూద్దాం. పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారము యందు విశేషాసక్తి గలవాడినై నా స్వకీయ జాతిలో నా సమాన వారసులైన నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తిని నా నడవడికను గూర్చి మీరు వింటిరి. అంటే పౌలు గారు ఎలాంటి వాడేనంటే ఆయన ఆ యోధా మతంలో, ఆ యోధా జాతులు ఆయన ఎలా ఎదిగాడో, ఎలా ఉన్నాడో ఇక్కడ ఈ భాగాల్లో పౌలు గారు మాట్లాడుతున్నాడు అనమాట. వాళ్ళందరికంటే తన సమాన వయస్కులందరికంటే మోసపోయేలాగా నా పితరుల పారంపర్యాచారముందు విశేషాసక్తి గలవాడని నా స్వజాతీయులలో నా సమస్కులైన వారి కంటే యోధా మతంలో ఆధిక్యత నుండి తిని తనతో పాటు ఉన్నటువంటి బ్యాచ్లో, అంటే ఇప్పుడు మీరు 6th క్లాస్ చదువుతున్నారు, మీ బ్యాచ్లో ఎవరు ఇంటెలిజెంట్? అజయ్ గడు. ఇలా ఎవరో ఒకరు ఒక ఇంటెలిజెంట్ కనబడతారు కదా. ఇక్కడ కూడా పౌలు గారు తన సమాన వయస్కులో అందరికంటే గనుడిగా నేనున్నాను, ఆధిక్యత నుండి అని అంటున్నాడు. అంతమందిలో యోధా మతంలో అంత గొప్ప పాండిత్యం కలిగినటువంటి వాడిని, ఆ యోధా మతంలో అరాకొరగా నేర్చుకుని పౌలు గారి దగ్గర మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? ఇంగ్లీషు బాగా వచ్చిన వాడు ఇంగ్లీష్ రానివాడు మాట్లాడితే ఎలా ఉంటుంది? నవ్వుకుంటాడు వాడు చూసి, ఈడేంట్రా ఎంత తెలుసుకుని ఎలా మాట్లాడుతున్నాడు ఏంట్రా అని. అలాగే పౌలు కూడా ధర్మశాస్త్రం విషయంలో చాలా పాండిత్యం గలవాడిని అని చెబుతూ ఇప్పుడు తన గురించి తాను మాట్లాడుతున్నాడు అనమాట. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నన్ను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరిచని అనుగ్రహించినప్పుడు మనుషులతో నేను సంప్రదింపలేదు. యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే ఈయన ప్రత్యక్షమయ్యాడో, యేసుక్రీస్తుల వారి ఆత్మ ఈయన ఎప్పుడైతే ప్రేరేపించిందో ఇక మనుషులతో సంబంధం పెట్టుకోలేదట ఆయన. మరి ఎవరితో సంబంధం పెట్టుకున్నాడో? దేవునితోనే సంబంధం పెట్టుకున్నారు. చాలా మంది క్రైస్తవులు చేసేటువంటి పని అదే. ఇక ఇతరులతో పొంతన పెట్టుకోరు, ఇతరులతో ఉండరు. ఏం చేస్తారు? దేవునికి వారికి మధ్య అవినావ సంబంధం అంటుపడుతూ ఉంటుంటది. 17వ వచనం చదువు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకును యెరూషలేమునకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. అంటే యేసుక్రీస్తుల వారిని చూసిన నేను ఎక్కడికి వెళ్ళిపోయాడట? దమస్కుకి వెళ్ళాడట. అంతకంటే ముందు ఎక్కడికి వెళ్ళాడట? అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని. ఎందుకు వెళ్ళాడు అక్కడికి? అరేబియా దేశానికి. అక్కడ తర్ఫీదు పొందాడు ఆయన, అక్కడ శిక్షణ పొందాడు. మేబీ బహుశా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తుల వారు అరణ్యానికి ఎందుకు వెళ్ళాడు? 40 దినముల పాటు తను తాను దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధపాటు చేశాడు. అలాగే పౌలు గారు కూడా క్రీస్తు సువార్తను ప్రకటించడానికి వారు మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడట? ఎమ్మటినే అరేబియా దేశానికి వెళ్ళి తిని అక్కడ పొందుకున్నాడు అనమాట తర్ఫీదు. ఈరోజు కూడా ఇతరతర ప్రాంతాలకు వెళ్ళి, దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తర్ఫీదు అవుతుంటారు చాలామంది. ఏమంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు సరిగా బైబిల్ చదివేవాని కాదండి. ఇప్పుడు ఈ దూరదేశం వెళ్ళినటువంటి తర్వాత, ఈ దూర ప్రాంతం వెళ్ళినటువంటి తర్వాత, ఈ పట్టణం వెళ్ళిన తర్వాత, ఈ గ్రామం వెళ్ళిన తర్వాత నేను చక్కగా బైబిల్ చదివండి ఒక అవగాహనకు వచ్చాను అన్నటువంటి వారు మనకు అప్పుడప్పుడు అక్కడక్కడ కనబడుతూ ఉంటుంటారు.
అలాంటి స్నేహితులు మనలాంటి వారు ఉంటారు. ఇంకా అలాంటి స్నేహితులు వాళ్ళు లేరులేండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చెడిపోయేటువంటి వారు ఉన్నారేమో తప్ప ఏమండి సత్యానికి నిలబడినటువంటి వారు లేరు ప్రియులారా. ఒక 2 నిమిషాలు మనం ముగించేసుకుందాం. ఇక 16వ వచనం చదువుకుందాం. అటు పైని 18వ వచనం చదువుకుందాం. అటు పైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకునవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. అంటే పౌలు గారు ఇక్కడ ఎవరిని కలుసుకోవడానికి వచ్చాడు? యెరూషలేము. కేఫా అనగా పేతురు గారు. ఓకేనా? పౌలు గారు అయినా పౌలు గారు ఇప్పుడు ఎవరిని కలుసుకోవడానికి వచ్చాడు? పేతురు గారిని అన్న కేఫా అనగా పేతురు గారిని కలుసుకోవడానికి వచ్చాడు. 15 రోజుల పాటు యెరూషలేములో ఉన్నానని పౌలు గారు చెప్తున్నాడు. 19వ వచనం చూద్దాం. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు. ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును చూసి నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యూదుల సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనుషులను హింస పెట్టిన వాడును తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్ నాయన, ఇక్కడ మనకి పౌలు గారు చెబుతున్నటువంటి విషయాలు ఏంటంటే పౌలు గారు తన యొక్క వ్యక్తిగత భక్తి జీవితాన్ని ఇక్కడ చెబుతున్నాడు అనమాట. ఆయన ఎలాగైతే క్రీస్తుని తెలుసుకున్నాడో, క్రీస్తుని తెలుసుకున్నటువంటి తర్వాత అది మనుషుల వలన ఆయనకు అనుగ్రహింపబడలేదని, దేవదర్శనం వలనే ఆయనకు అనుగ్రహింపబడిందని, ఆయన యోధా మతంలో మరి అందరికంటే ఆయన ఆధిక్యత నొందినవాడని, తల్లి గర్భం నుంచి దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడని, ఆయన సువార్త కొరకు నన్ను పిలుచుకున్నాడని, ఆయనకి అర్థమైనటువంటి తర్వాత మనుషులతో ఆయన ఎవరితోనూ సంప్రదింపులు చేయలేదని, యెరూషలేమునికి వెళ్ళాడని, అక్కడ పేతురు గారితో మాట్లాడానని, అటు తర్వాత ఎక్కడికి వచ్చేసాడట ఆయన మరలా యెరూషలేమునికి రావడం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈయన చూసి ఏం చేశారంటే, పూర్వము ఈ మతాన్ని దూషించినటువంటి ఇతను ఇప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడని ఇప్పుడు ఇతను దేవుణ్ణి మహిమపరుస్తున్నారని అనేకులు ఏం చేశారు? దేవుణ్ణి మహిమపరిచినటువంటి విధానాన్ని పౌలు గారు ఇక్కడ ఈ సందర్భాలన్నింటినీ కూడా మనకు తెలియజేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు మనం ఏం చేసాం? ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు మొదటిగా మనం తెలుసుకున్నాం. తర్వాత ఏం చేసాం? ఈ సంగతులన్నీ విన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ సంగతుల్లో నుంచి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సంగతుల్లో నేర్చుకున్నటువంటి వాటిని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సంగతుల్ని బోధించాలన్నమాట. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయంలో మనం ఏమని బోధించాలంటే ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనేటువంటిది దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎలాగా? ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడతారో వారు పరిశుద్ధాత్మను పొందుతారు. ఎవరి ద్వారాగా పొందుతారు? దైవ సేవకుని ద్వారాగా పరిశుద్ధాత్మని పొందుతుంటారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత చేయవలసినటువంటి పరిచర్య ఏంటి? క్రీస్తుని రక్షకుడుగా, క్రీస్తుని ప్రభువుగా లోకానికి మనము చెప్పాలి. ఇది మనం చెప్పవలసినటువంటి సంగతులు. ఓకేనా? మనం ఇది ఇప్పుడు చెప్పవలసినటువంటి సంగతులు. అయినా ఇంకొకటి, మనల్ని తల్లి గర్భం నుంచి తన సేవ కొరకు, తన సువార్త కొరకు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడని ఇప్పుడు ఈ అధ్యాయం నుంచి సంగతులు మనం తెలియజేయాలి. అలాగే పరలోకం ఉన్నటువంటి కన్నతండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపారు. ఈ లోకానికి పంపి ఆయన వచ్చి తన దేవుని చిత్తాన్ని అంతటిని నెరవేర్చి దేవుని దగ్గరికి వెళుతూ పరిశుద్ధాత్మని సర్వసత్యంలోనికి నడిపించడానికి మనకు ఆత్మ సహాయం అనుగ్రహింపబడిందని ఇప్పుడు చెప్పాలి. అంటే ఈ అధ్యాయాన్ని బట్టి తెలుసుకున్నాం, విన్నాం, నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ ఏం చేయాలి? బోధించాలి. ఏమని బోధించాలి? ఈ అధ్యాయంలో దేవుడు ఏదైతే పౌలు గారు ఏదైతే చెప్పాడో అది చెప్పడానికి మనము ప్రయత్నాలు చేయాలి. ఏం చెప్పాలి ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో?
భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుతున్నటువంటి వారిని వాస్తవమైనటువంటి సువార్త తట్టుకు తిప్పడానికి ఈ అధ్యాయం నుంచి నువ్వు సిద్ధపడాలి, బోధించాలి. నువ్వు సువార్త ప్రకటించడానికి దేవుడు తల్లి గర్భమును పుట్టినప్పటి నుంచి నిన్ను ప్రత్యేకపరచుకున్నాడని చెప్పాలి. అలా ఒక సంసోన్ని ప్రత్యేకపరచుకున్నాడు, సమూయేలు గారిని ప్రత్యేకపరచుకున్నాడని నువ్వేం చేయాలి? సువార్తని ఇప్పుడు ఈ అధ్యాయం నుంచి ప్రకటించాలి. ఇది మనం జనరల్గా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక లోతుల్లోనికి వెళ్ళి పరిపూర్ణంగా సంపూర్ణంగా ఇంకా ఈ అధ్యాయంలో ఏముందో మరొక్కసారి మీరు తెలుసుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి, బోధించాలి. దేవుడు అటు కృపా భాగ్యాన్ని నీకును నాకును మనందరికీ ఈ పరిచర్య వీక్షించబోతున్న వారందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. చేతులు మీరు మీరు అలా చేసుకొని నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడివైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్నిచ్చి మీ సన్నిధి కాంతులను అనుగ్రహించి తండ్రి ఎంతవరకు చక్కనటువంటి పరిచర్యలు ముందుకు నడిపించిన మీ పరలోకపు ప్రేమకు కృతజ్ఞతలు తండ్రి. మీ చిత్తము, మీ దయ, మీ సంకల్పము ఏమై ఉన్నదో ఎంతవరకు మీ లేఖనాలను అనుసరించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీలో నిలబెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను తండ్రి. దేవా, ఈ యొక్క సమయంలో నాయన గత కాలంలో కొరింథీ పత్రిక ద్వారా మేము ఏవైతే నేర్చుకున్నామో కొన్ని సంగతులను నాయన ఆలోచించగలుగుతాం తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి ఆత్మ సహాయంతో ఇంకా విలువైన సమాచారము ఇంకా లోతుల్లో వ్రాయబడినటువంటి సందర్భాలు ఉన్నాయి తండ్రి. మీ చిత్తమైతే ప్రభు నీ బిడ్డలకి ఆ విషయాలన్నింటినీ బోధపరచండి, తెలియజేయండి, వారిని ఆత్మ సహాయంతో నింపడమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు మాకు అందించిన ఈ యొక్క ఆత్మ సహాయాన్ని బట్టి విన్న వాక్యం మా వినికిడిలో మీరు ఫలమును తీసుకుని నీరు కట్టి ఫలింపజేయండి. అలాగే తండ్రి మరి ఇంకా రాగడ దినాలు అలాగే తండ్రి మరి నేడు గలతీ పత్రికలు ఉన్నటువంటి సందర్భాలని సన్నివేశాలని పరిపూర్ణ కొంతమేరకునైనా అవగాహన చేసుకున్నాం, అర్థం చేసుకున్నాం తండ్రి. మరిన్ని జ్ఞాన సంగతులు తండ్రి నీ బిడ్డలకు నాయన మీ సేవకుల ద్వారా వినిపించండి, నేర్పించండి, వారిని బలపరచండి, భద్రపరచండి, మీలోనికి ముందుకు నడిపించండి తండ్రి. మరి యొక్క సమయంలో ఈ గలతీ పత్రిక మొదటి అధ్యాయం ద్వారా కొన్ని విశేషమైనటువంటి సందర్భాల్లోనికి లోతులోనికి మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు. ఈ అధ్యాయం నుంచి మేము తెలుసుకున్నదే, విన్నదే, నేర్చుకున్నదే, ప్రకటించవలసినది ఏదైతే ఉన్నదో దానిని మీరు మాకు బోధపరచండి, తెలియజేయండి. దానిని మేము ఇతరులకు బోధించేటట్టుగా మీరు సహాయాన్ని, సమయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ మాటలు వినబోతూ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమలో వారిని వాడుకోండి తండ్రి. ఇంతటి గొప్ప పరిచర్యకు మమ్మల్ని వారసులు చేసినటువంటి మా ఓదూరు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలు మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. 2 సంఘాల్లో ఉన్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. నూతనంగా తర్ఫీదవుతున్నటువంటి యువ సేవకుల పట్ల మీ కృపను అనుగ్రహించండి. మీ జ్ఞానంతో, మీ యొక్క ఆత్మతో, మీ యొక్క మహిమతో నింపమని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. వారికి తర్ఫీదునిస్తున్న సేవకుల కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే తండ్రి స్థానిక సంఘాలంతటినీ మీ దయగల చేతులకు అప్పగించుకొనిచున్నాం దేవా. ఈ దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కనులు, మీకు లోపడగలిగే మంచి మనసును, మారు మనసును, ప్రియులైన పరిశుద్ధులైన మీ అందరికీ మా అందరికీ మీరు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.